ఇప్పుడు మరొక లక్షణాన్ని చూద్దాం. పశ్చాత్తాపం అనేది పాపాన్ని వ్యక్తిగతంగా అంగీకరించడం, దాన్ని ఒప్పుకోవడం అనే లక్షణాన్ని కలిగి ఉంటుంది. చాలామంది నిజంగా ఒప్పుకోలు అంటే ఏంటో అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఈ విధంగా ఏదో చెప్తారు, ప్రభువా నన్ను క్షమించండి ఎందుకంటే నేను పాపం చేశాను అని. అది మాత్రమే ఒప్పుకోలు కాదు. ఒప్పుకోలు అనేది గ్రీకు భాష నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఉన్నదాన్ని అలాగే చెప్పడం. ఉదాహరణకి ఇలా చెప్పుకుందాం, ఈ రాత్రి నేను చాలా అలిసిపోయి ఇంటికి వెళ్ళాను. అయితే నా భార్య వండిన ఆహారం నాకు నచ్చలేదు. నేను ఇంటికి వచ్చి ఒక రకమైన కోపంతో చెప్పాను, నాకు ఆహారం నచ్చలేదు. అసలు నువ్వు రోజంతా ఏం చేస్తున్నావు? నేను దేవుని పనిలో ఉంటాను, నువ్వు రోజంతా ఇంట్లోనే కూర్చొని ఉంటావు కదా అని చెప్పి ఆ తర్వాత నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను. అయితే ప్రభువు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు కోపంగా ఉన్నావు, నువ్వు గర్వంతో ఉన్నావు, నువ్వు ప్రేమ లేనివాడిగా ఉన్నావు అని. ఒప్పుకోలు అంటే ఉన్నదానిని అలాగే చెప్పడం. ప్రభువా, నువ్వు నా గురించి ఏం చెప్పావో అది సత్యం. నేను ప్రేమ లేనివాడిగా ఉన్నాను, నేను గర్విష్ఠిగా ఉన్నాను, నేను కోపంగా ఉన్నాను, నేను నీతో అంగీకరిస్తున్నాను. ఇక్కడ నేను ఉన్నదానినే చెప్పాను. అయితే ఆ తరువాత నేనేం చేయాలి? నేను నా భార్య దగ్గరికి వెళ్ళి, నేను ప్రేమ లేనివాడిగా ఉన్నాను, నేను గర్విష్ఠిగా ఉన్నాను, నేను కోపంగా ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పాలి. చూసారా, అదే ఒప్పుకోలు అంటే. ఒప్పుకోవడం క్రైస్తవుల లక్షణం. మనం పాపం చేసినప్పుడు మనం దేవుని ఎదుట ఒప్పుకుంటాం, మరియు ఇతరుల ఎదుట మన పాపాలను ఒప్పుకుంటాం. కానీ మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి, చాలా బ్యాలెన్స్డ్గా. మనకు తెలుసు మన జీవితంలో రహస్య పాపాలు ఉన్నాయని, మరియు అది మనలను తగ్గింపులో నడపాలి. అది మనలను వాక్యాన్ని ఎక్కువగా చదివేలాగా కూడా చేయాలి. ఎందుకంటే వాక్యము వెలుగు వంటిది, లేదా అద్దం వంటిది. అది మన రహస్య పాపాలను బయటపెడుతుంది. కానీ అదే సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా బాధగా ఉన్న ఒక విశ్వాసిని చూశాను. అతన్ని అడిగాను ఏమైంది అని. అతను అన్నాడు, నేను ఘోరపాపిని. నేను అడిగాను, అయితే మీరు ఏం పాపం చేశారు అని. అతను అన్నాడు, నాకు తెలీదు, కానీ నేను పాపిని. అది ఫలభరితమైనది కాదు. మనం లోపల అంతగా చూస్తుండడం వల్ల ఆనందాన్ని కోల్పోతాం. నేను నా లోపల చూసినప్పుడు నాకు ఏ నిరీక్షణ కనిపించదు, నాకు ఏ ఆనందం కనిపించదు. కానీ నేను క్రీస్తును చూసినప్పుడు నేను నిరీక్షణను, ఆనందాన్ని కనుగోగలను. కాబట్టి మనం నేను పాపిని అంటూ మాత్రమే ఎప్పుడూ తిరుగులాడుతూ ఉంటే మన జీవితంలో మనం దేవుని పట్ల చేసే ఆ ప్రత్యేకమైన తిరుగుబాటు ఏంటో దానిని కనుగొనలేం. మరియు మనం మెచ్యూర్డ్ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, నేను చూడలేని పాపం నాలో ఏదైనా ఉందా అని అడుగుతాం. మరియు వారు ఏమి గమనించకపోతే మనం దెయ్యం ద్వారా ఖండించబడతాం, లేదా మన సొంత హృదయాన్ని బట్టి ఖండించబడతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1 యోహాను ఏం చెప్తుందో. కేవలం దేవుడికే సమస్తము తెలుసు, మన హృదయానికి కాదు. మనం తప్పుగా తీర్పు తీరుస్తాం. ఒప్పుకోలులో మరొక విషయం ఏంటంటే, యాకోబు చెప్పాడు, మనం ఒకరినొకరం మన పాపాలను ఒప్పుకోవాలని. అది సత్యమే, కానీ దానికి బ్యాలెన్స్ అవసరం. నాకు సౌత్ అమెరికాలో ఒక గుంపు తెలుసు, ఎవరైతే విశ్వాసం నుంచి తప్పిపోయారో. ఎందుకంటే వారు యాకోబు యొక్క బోధను తీసుకొని అతిగా వెళ్ళిపోయారు. వాళ్ళు రోజంతా తమ పాపాలను ఒకరినొకరితో ఒప్పుకుంటూనే ఉంటారు. అలానే ఒకరినొకరు నిందించుకుంటూనే ఉంటారు. అక్కడ అసలు ఏ ఆనందము లేదు, ఏ జీవం లేదు. అలానే ఇది తెలుసుకోండి, మీరు మనుషుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అసలు నమ్మకమైన వారు కాదు, మరియు కొంతమంది ఒకరినొకరితో తమ పాపాలను ఒప్పుకోవాలని చెప్పి ప్రచారం చేసి వారిని నియంత్రించి మోసపెట్టగలుగుతారు. నేను నా పాపాలన్నిటినీ వేరొక వ్యక్తితో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నాకు చేసే మంచి కన్నా చెడే ఎక్కువ ఉంది. నా ఒప్పుకోలు ద్వారా మరొక వ్యక్తి మనస్సాక్షిని, మానసికతను క్షీణింపజేస్తున్నాను. నాకు కొంతమంది వ్యక్తులు తెలుసు, వాళ్ళు ప్రతి ఒక్క ఆలోచన, ప్రతిదీ తమ భార్యల దగ్గర ఒప్పుకుంటారు. వారు వీధులలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక అభ్యాసకరంగా దుస్తులు ధరించిన మహిళ వారి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తే వారు ఆ మహిళను చూడగానే తమ తలలను పక్కకి తిప్పుకుంటారు. అయితే వారు తమ భార్యల దగ్గరికి వెళ్ళి చెప్తారు, అభ్యాసకరంగా దుస్తులు ధరించిన ఒక మహిళ నా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళింది, నేను ఆమెను చూశాను, తాను చాలా ఆకర్షణీయంగా ఉంది, కానీ నేను నా తలని పక్కకి తిప్పేసుకున్నాను. ఇలాంటి విషయాలు వారు తరచుగా చెప్తూ ఉంటారు. కొన్ని నెలలైన తరువాత వారిలో ఒకరి భార్య ఏం చెప్పిందో తెలుసా? నా భర్త బతికున్నంత కాలము నేను అతనిని నమ్మను అని.
ఆమె క్షీణించిపోయింది. ఆమె బాధ చెందింది, తన భర్త వట్టి ఒప్పుకోలుల వల్ల. మనం ఒకరికి వ్యతిరేకంగా పాపం చేస్తే మనం వెళ్ళి వారికి చెప్పాలి. లేదా మనం విడిపింపబడలేక ఉంటున్న పాపం, మన జీవితంపై శక్తి కలిగిన పాపం ఏదైనా ఉంటే మనం జ్ఞానవంతులైన మెచ్యూర్ కలిగిన విశ్వాసుల దగ్గరికి వెళ్ళొచ్చు మరియు ఒప్పుకోవచ్చు. కాబట్టి వారు మనకు కౌన్సిలింగ్ ఇచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారు. మీరు చూసారా ఎలా ప్రజలు సత్యాన్ని తీసుకొని అతీతంగా వెళ్ళిపోయి ప్రవర్తిస్తున్నారో? ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు మీరు మంచి స్థిరమైన క్రైస్తవ గుంపులో ఉన్నారా లేదా అని. ఎందుకంటే వారు క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి సత్యమైన బోధనల నుండి ఒకటి తీసుకొని అతీతంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఒక క్షణం 1 యోహానుకి వెళ్ళాలనుకుంటున్నాను. 1 యోహాను 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ వచనాలు చాలా ముఖ్యం. ఇక్కడ అమెరికాలో అలానే ఇండియాలో పాపం లేని పరిపూర్ణతను ప్రకటించేవారు ఉన్నారు. క్రైస్తవులు ఒక స్థాయికి వచ్చినప్పుడు వారింక పాపమే చెయ్యరని చెప్పేవారు ఉన్నారు. నాకు ఒక మనిషి తెలుసు, అతను చెప్పుకుంటాడు అతడు 14 సంవత్సరాల నుండి పాపం చేయట్లేదు అని. కానీ చూడండి బైబిల్ ఏం చెప్తుందో. 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. అలానే 8వ వచనం ఏం చెప్తుందో చూడండి, మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము అని. ఇప్పుడు 9వ వచనాన్ని చూడండి, మనకు అది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన ఒక ప్రధాన లక్షణాన్ని చెప్తుంది. అది ఏంటంటే వారు తమ పాపాలను ఒప్పుకుంటారు. వారు పాపం చేసినప్పుడు వారి హృదయం విరిగిపోతుంది. అది వారిని దేవుడే సరైన వాడని, వారు తప్పు అని ఒప్పుకొనేలా చేస్తుంది. కనుక వారు దేవుని క్షమించమని అడుగుతారు.